వచ్చిన దేవుని మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు దివ్యనామంలో నా హృదయపూర్వకమైన వందన వచనాలు తెలియజేస్తున్నాను. అందరికి వందనాలు. ఈరోజు దైవ గ్రంథంలో నుండి కొన్ని విషయాలు మనం చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనాన్ని చదువు. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు కానీ మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగురో అది ఆయన మీకు అనుగ్రహించున్నట్టు మీరు వెళ్ళి ఫలించుటకు మీ ఫలము నిలిచి ఉండుటకు నేను మిమ్మను ఏర్పరచుకొని నియమించితిని. పోయిన నెలలో యోహాను సువార్త 14వ అధ్యాయంలో నుంచి మీ హృదయములను కలవరపడనీయకుడి అనే మాట చెప్పాను. ఎందుకు కలవరపడనీయకూడదంటే ఆయన ఉంటాడు, మనలో ఉంటాడు, మనకు సహాయం చేస్తాడు. ఆత్మరూపిగా, ఆదరణకర్తగా, సత్యస్వరూపిగా మనలో ఉంటాడు. కాబట్టి ఏ విషయంలోనైనా, ఏ సందర్భంలోనైనా మనము భయపడని అవసరం లేదు, మనము కలవరపడని అవసరం లేదు అని విషయాలు ఆ రోజున పోయిన నెలలో చెప్పడం జరిగింది. ఇందులో చాలా విషయాలు ఉన్నాయి. నేను ఎట్లా కొట్టు 2025కు ఇది అయిపోయాలి. 21 అధ్యాయాలు ఉన్నట్టున్నాయి ఈ యోహాను సువార్తలో. ఇంకా 3 నెలలు ఉన్నాయి. 3 నెలలు 3 అధ్యాయాలు. చిన్న టాపిక్ కూడా కాదు. ఒక పదాన్ని చూస్తున్నాం అంతే. ఏదో ఒకటి ఈ నెలలో ఒక చిన్న ఆలోచన చెప్తా, మీరు చూడండి. దేవుని ఆశ, దేవుని కోరిక, లేక దేవుని చిత్తం ఏదైనా అనుకోండి, మీ ఇష్టం. ఎవరి ఆలోచన వాళ్ళది, ఎవరి తలంపు వాళ్ళది. ఏంటి దేవుని చిత్తం, దేవుని ఆశ, లేక దేవుని కోరిక అంటే ఈ 16వ వచనం 2వ భాగంలో మీరు వెళ్ళి ఫలించుటకు మీ ఫలము నిలిచి ఉండుటకు నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని. ఇట్లా చెప్తా ఒక ముక్కలో నా టాపిక్. దేవుడు మనలను ఫలించుటకు ఏర్పాటు చేసుకున్నాడు. ఇట్లా రాసుకోండి, రాసుకునే వాళ్ళు ఉంటే. మనము ఫలించాలనని, మనం ఫలించవలనని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, నియమించాడు, దేవుడు కోరుకున్నాడు. ఇది సంగతి. బైబిల్ గ్రంథంలో నేను ఒక 2-3 విషయాలు గబగబా అట్లా చూపించి వెళ్తాను. దేవుని చిత్తము ఆదికాండం 1వ అధ్యాయం 22వ వచనంలో మీరు ఫలించి అభివృద్ధి చెందుడి అనే మాట ఉంది. ఆదికాండం 1వ అధ్యాయం 22వ వచనంలో మీరు ఫలించి అభివృద్ధి చెందుడి. అలాగే 28వ వచనం కూడా దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొందుడి, విస్తరించుడి అనే మాట ఉంది. ఇంకా చెప్పాలంటే 3వ అధ్యాయము 17వ వచనం, 3వ అధ్యాయం 17వ వాక్యం, నీవు నీ భార్య మాట విని తినవద్దని నీకు ఆజ్ఞాపించిన మాటలు విని తినవద్దని నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక
నీ నిమిత్తం నేల శపించబడి ఉన్నది ఉన్నది. ఇక్కడ వీరు శాపగ్రస్తులు అయిన విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఆదాము హవ్వలు జీవితంలో ఫలించేది విషయం ఆగిపోయినట్లుగా మనం చూస్తాం. వారి ఫలింపు ఆగిపోయినట్లుగా చూస్తాం. ఇంకొక మాట చూడండి, 9వ అధ్యాయం 1వ వచనం. 9వ అధ్యాయము ఆదికాండం 9వ అధ్యాయం 1వ వచనం. దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొందుడి. 9వ వచనం కూడా మరియు దేవుడు నోవాహు అతని కుమారులతో, ఇదిగో నేను మీతోను మీ తదనంతరము మీ సంతానము తోను మీతో కూడానున్న ప్రతి జీవితోను, పక్షులనేమి పశువులనేమి మీతో కూడానున్న సమస్తమైన జంతువులేమి ఓడలో నుండి బయటికి వచ్చిన సమస్త భూజంతువులతో నా నిబంధన స్థిరపరచుచున్నాను. అప్పుడు నోవాహు కుటుంబంతో, నోవాహు సంతానానికి దేవుడిచ్చిన మాట ఏంటంటే, మీరు ఫలించి అభివృద్ధి చెందుడి. బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు ఉన్నాయి. ఆ టాపిక్ కొద్దిగా గుర్తుండడం కోసం ఈ మాట తీసుకొచ్చిన. ప్రతి విషయంలో దేవుడు ఇంకా ఆదికాండం 35వ అధ్యాయం 11వ వచనంలో కూడా మీరు ఫలించండి అనే మాట చెప్పాడు. అంటే ఈ రాత్రి నేను చెప్పాలనుకున్న మాట, మనము ఫలించాలి. అది దేవుని కోరిక. ఈరోజు టాపిక్ అది, మనము ఫలించాలి. ఫలించాలంటే ఏం చేయాలి? ఒక వ్యక్తి, ఒక పిల్లవాడు తల్లి గర్భములో నుంచి పుట్టిందంటే వాడు పెరిగి పెద్ద కావడానికి ఎన్ని చేస్తాము? తల్లి పాలు ఇస్తాం. 6 నెలలుగానే అన్నప్రాసం చేస్తాం. పాలు ఇస్తాం, బిస్కెట్స్ ఇస్తాం, బూస్ట్, హార్లిక్స్, బోర్నమిటా, ఇంకా ఏవేవో రకరకాల. అంటే ఏ విధము చేతనైనను ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడు అవ్వాలి. ఏం చేస్తే వీడు ఎదుగుతాడు, అంటే ఫలిస్తాడు అని ఆలోచన చేసి ఆ పిల్లవాడు పెరిగి పెద్ద కావడానికి మన వంతు ప్రయత్నం మనం చేస్తాం. దేవుని బిడ్డలుగా, దేవుని పిల్లలుగా, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారం. నేను ప్రారంభం ఈ 2025లో ఒక 3-4 నెలలు 3-4 సందేశాలు అవే ఇచ్చాను. మనము రాజులైన యాజక సమూహం, దేవుని సొత్తైన ప్రజలు, ఆయన చేత ఏర్పాటు చేయబడినవారు ఎలా ఉండాలి అని చెప్పి ఒక నెల ఆయన చేత ఏర్పాటు చేయబడిన పిల్లలు మనకు ఆయన ఏమి ఇస్తాడు అనే మాటలు చెప్పాను. మనం ఎలా ఉండకూడదని ఒక మాట చెప్పాను. అట్లా 3-4 నెలల తర్వాత షిఫ్ట్ అయ్యి మతస్వార్థలోకి రావడం జరిగింది. ఈ రోజున ఫలించాలంటే ఏం చేయాలి? ఒకటి చూడండి, నెంబర్ 1, ఫలించాలంటే 8:35 అయింది. ఓకే, 9కి ముగిద్దాం. 1వ కీర్తన 3వ వచనం చదువుదాం. నెంబర్ 1, 1వ కీర్తన 3వ వచనాన్ని చదువుకుందాం. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. ఫలించుట. ఒక మొక్క ఎక్కడ నాటబడితే అది ఫలిస్తుంది అంటే బ్రతికిద్ది, అది పూలు పూస్తుంది, కాయలు ఇస్తుంది, పచ్చగా ఉంటది. అంటే నీటి యోరన నాటబడాలి. నీటి యోరన నాటబడిన మొక్క ఫలిస్తుంది. అది దీని అర్థం. నీటి యోరన. ఇప్పుడు నీళ్లు పారే కాలువలు ఉంటాయి. కాలువ గట్టమ్మటి ఉండే ప్రతి మొక్క, ప్రతి చెట్టు ఎప్పుడు కూడా చాలా పచ్చగా ఉంటాయి. అవి ఎప్పుడు
వాడిపోయినట్టుగా కనిపించవు, వాడిపోయినట్టుగా కనిపించవు. ఎందుకంటే అది ఉన్న చోటున కాలువ ఉంది. కాలువ వెంట నీళ్లు పారుతా ఉంటాయి. నీళ్లు పారుతా ఉంటాయి కాబట్టి నీటి గట్టున, నీటి ఓరన నాటబడింది కాబట్టి అది పచ్చగా ఉంటది, ఫలిస్తా ఉంటది, ఫలిస్తా ఉంటది. కాబట్టి ప్రియులరా, ఈ నీటి కాలువ, నీటి యోరన అన్న కదా, అనగా ఈ నీటి ఒడ్డు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తే. నీరు అనేది వాక్యానికి గుర్తు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుడై ఉండెనని యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం రాయబడింది. నీరు వాక్యానికి గుర్తు, ఆ వాక్యము దేవునికి గుర్తు. వాక్యమే దేవుడై ఉన్నాడు, వాక్యమే దేవుడై ఉన్నాడు. ప్రియులారా, ఈ రాత్రి కొన్ని సూత్రాలు మనం ఫలించాలి అంటే, వ్యక్తిగతంగా అయినా సరే, వ్యక్తిగత జీవితంలోనైనా, కుటుంబంలోనైనా, సంఘంలోనైనా, సమాజంలోనైనా, ఎక్కడైనా నువ్వు ఫలించాలి అంటే ఒక మెట్టు ఏంటంటే నీటి కాలువ యోరన నాటబడాలి. 1వ కీర్తన 3వ వచనంలో ఉంది కదా, నీటి కాలువ యోరన నాటబడిన చెట్టు వలె ఫలించు. అంటే నీటి కాలువ యోరన ఒడ్డున ఉన్న చెట్టు ఎలా వాడిపోకుండా ఉంటుందో, ఎలా ఫలిస్తుందో, ఎలా బ్రతికిద్దో, ఎలా పచ్చగా ఉంటుందో, ఒక విశ్వాసి నీటి కాలువ అనే సంఘంలో నాటబడితే, ఈ సంఘానికి గుర్తు యేసుక్రీస్తుకు గుర్తు. నువ్వు యేసుక్రీస్తు అనే ఒడ్డున నాటబడితే, యేసుక్రీస్తు రక్తము చిందించి రక్తంతో సంపాదించిన సంఘములో నువ్వు నాటబడితే ఫలిస్తావు. నెంబర్ 1, నీటి కాలువ యోరన నాటబడిన వారు ఫలిస్తారు. నెంబర్ 2, మత్తయి సువార్త 13వ అధ్యాయము 23వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుదాం. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు, అట్టివారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించును. ఈ 30 60 100 ఫలించేవారు ఎవరు అంటే మంచి నేలన విత్తబడిన వాడు. మంచి నేలలో విత్తబడితే అంటే మెత్తని నేల, దున్నబడిన నేల. అది కరుకైన నేల కాదు, బండ నేల కాదు, రాతి నేల కాదు, ముళ్ళ పొదలు కాదు. ఇక్కడ చాలా రకరకాల అవి కనబడతా ఉంటాయి. అంటే ఈ నేల అనేది హృదయానికి గుర్తు. నేల నీది ఎటువంటి నేల? కరుకైన నేలనా, బండ నేలనా? చాలా మంది అంటారు వంది బండ హృదయం అంటారు. వంది బండ లాంటి మనసు, అది కరగదు అంటుంటాం. మెత్తని మనసు ఉంటుంది దేవుడిచ్చేది, మెత్తని హృదయం. ఈ మంచి నేల అన్నాడే, మంచి నేల అనగా మంచి హృదయం. మంచి హృదయం. ఈ మంచి హృదయంలో వాక్యము పడితే వాడు డైజెషన్ చేసుకుంటాడు, స్వీకరిస్తాడు, వాక్యాన్ని గైకుంటాడు, వాక్యాన్ని అనుసరిస్తాడు. అప్పుడు వాడు ఫలిస్తాడు. అర్థమైందా? మంచి నేలన విత్తబడిన వాడు ఫలిస్తాడు అంటే మంచి హృదయం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయంలో ఉంది కదా, చెడ్డ హృదయం, చెడు హృదయం, చెడిపోయిన హృదయం, కఠినమైన హృదయం. అలా కాకుండా మంచి హృదయం మనం కలిగి ఉండాలి. మంచి హృదయం కలిగి ఉంటే మంచి ఆలోచన కలిగి ఉంటాం.
మంచి స్వభావం కలిగి ఉంటాం, మంచి మనస్తత్వం కలిగి ఉంటాం. ఈ రోజున చాలా మంది ఫలించకపోవడానికి కారణం మంచి హృదయం లేకపోవడం, నీటి కాలువ ఎవరిన నాటబడకపోవడం. ఈ రోజున వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఎవరైనా ఫలించాలని ఆశిస్తారు, ఫలించాలని కోరుకుంటారు, ఫలించాలని తపన పడతారు. కానీ ఆశగానే మిగిలిపోతా ఉంది. ఆశ నెరవేర్చబడట్లేదు. కారణం ఏంటంటే నీటి కాలువ యోరన నాటబడలేదు. మంచి హృదయంలో వాక్యం పడలేదు. అక్కడ మంచి నేలన విత్తబడిన విత్తనం ఫలిస్తుంది అన్నాడు. ఈరోజు నీ పరిస్థితి, నా పరిస్థితి ఏమిటి? మూడవ రీజన్ చెప్తాను మనం ఫలించాలంటే. యోహాను సువార్త 15వ అధ్యాయము 2వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 2వ వచనం. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయాలి. మనం ఫలించాలంటే పనికిరాని తీగలు ఏంటియో ఉన్నాయి. మాకు ఇంతకుముందు, ఇప్పుడు లేవు, బత్తాయి తోట అనేది ఒకటి ఉంది. ప్రతి సంవత్సరానికి ఒకసారి కానీ 2 సంవత్సరాలకు ఒకసారి కానీ పెద్ద చెట్టు ఉంటుంది. అది ఆ చెట్టులో అక్కడక్కడ కొంత ఎండిపోయిన ఎండిపోయిన రెమ్మలు, కొమ్మలు కనబడతాయి. అవి తీసి పడవేస్తారు, అవి కట్ చేస్తారు. అవి ఉంటే చెట్టు పెరగదు, అవి ఉంటే కాయ మంచిగా రాదు, ఫలం రాదు. అందుకని అది తీసేస్తారు. ఇక్కడ చెప్పబడిన మాట, పనికిరాని తీగలు తీసివేస్తేనే ఫలిస్తాం. నీలో ఏమేమి పనికిరాని తీగలు ఉన్నాయో. పనికిరాని తీగలంటే ఏంటి? ఒకసారి మార్కు సువార్త 10వ అధ్యాయం 21వ వచనంలో ఒక యవనస్తుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుని కావాలంటే నేనేం చేయాలంటాడు. చాలా డిస్కషన్ జరిగిన తర్వాత యేసు ప్రభు అతనికి చెప్పిన మాట ఏంటంటే, నీలో ఫలింపని తీగ ఒకటి ఉంది. అదేంటంటే నీకు ఒకటి కొదువగా ఉంది. నీ ఆస్తి నీకు అభ్యంతరంగా మారిపోయింది. అది పరలోక రాజ్యానికి నిన్ను రానియకుండా అడ్డుపడతా ఉంది. నువ్వు వెళ్ళి అది అమ్మి వేసి నన్ను వెంబడించు అన్నాడు. అదే ఫలింపని తీగ అంటే. ఫలింపని తీగ యోహాను సువార్త 4వ అధ్యాయం 28, 29 వచనాల్లో ఫలింపని తీగ ఒకటి ఉంది. ఆమె కుండ విడిచిపెట్టింది. కుండ, ఆ కుండ పాపానికి గుర్తు. ఆమె పాపాన్ని చేయడానికి ఆమె ఉపయోగించుకుంటున్న సాధనం, పాపం చేయడానికి అడ్డు పెట్టుకుంటున్న కుండ, ఆ పనికిరాని తీగ అనే కుండ ఆమె తీసివేసింది, ఫలించింది, గ్రామానికి ఆశీర్వాదకరంగా మారింది. ఆమెను బట్టి గ్రామం మార్చబడింది. ఆమెను బట్టి గ్రామమే యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. ఫలింపని తీగ అంటే ఏంది బ్రదర్ అంటుంటారు. ఫలింపని తీగ అంటే ఏదైతే నీకు అవసరం లేదో, లేదా ఏదైతే నీకు అడ్డుబండగా ఉంటుందో, ఏదైతే నీకు ఆత్మ సంబంధంగా నష్టం కలిగిస్తుందో, ఇవి ఫలింపని తీగలు. అది గర్వం కావచ్చు, అతిశయం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆ ఫలింపని తీగలు కనుగొని, నీకు తెలుసు నీలో ఫలింపని తీగ ఏదో, నీ ఆత్మ సంబంధమైన ఎదుగుదలకు అడ్డుపడుతున్నది ఏంటో అది తీసివేయి రాత్రి. అదే పనికిరాని తీగ. అది తీసేస్తే బాగా ఫలిస్తాం. మూడో మాట అదే, పనికిరాని తీగలను తీసివేయాలి. అంటే ఇంకొక మాట చెప్తా. పనికిరాని తీగ అంటే పనికి మాలిన అలవాట్లు, పనికి మాలిన క్యారెక్టర్,
ఏంటో అది ఏదైనా కావచ్చు, నిర్లక్ష్యం కావచ్చు, నిద్ర కావచ్చు, అశ్రద్ధ కావచ్చు, ఇంకా ఏదైనా. వీటి ద్వారా చాలామంది ఆత్మ సంబంధంగా ఎదగలేకపోతున్నారు, ఫలించలేకపోతా ఉన్నారు, ఫలించారు. అందుకే ఈ యోహాను సువార్త 15వ అధ్యాయం 2వ వచనంలో ఫలింపని తీగను ఏంది సమస్య తీసివేయి, అప్పుడు అది బాగా ఫలిస్తుంది. ప్రియులరా, మన జీవితంలో పనికిరానివి ఏంటో గమనించి వాటిని మనం తీసివేసుకునవలసిన వారమై ఉన్నాం. ఇంకొక మాట చెప్తా చూడండి. ఇక్కడే యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనం. గోధుమ గింజ భూమిలో పడి సావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. అండర్లైన్ చేయండి. ఫలించును అండర్లైన్ చేయండి. ఎప్పుడు ఫలిస్తుంది? చచ్చితే. అంటే ఈ లేఖనాలను బట్టి మనం సావాలని కోరుతుంది. ఆర్ యు రెడీ టు డై? సావడానికి సిద్ధమా లేక చంపడానికి సిద్ధమా? కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. ఇవి చంపితే, వీటిలో చచ్చితే, నేను చెప్పాలా, బైబిల్ అట్నే ఉంది. దీనిలో చచ్చితే మనం ఫలిస్తాం. విగ్రహారాధనలో సావాలి, కామాతురతలో, అపవిత్రతలో, ధనాపేక్షలో చావాలి, చంపివేయాలి. ప్రియులరా, నేను దీనికి ఇంకోటి యాడ్ చేస్తున్నాను. శరీర క్రియలలో చచ్చిపోవాలి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో శరీర కార్యాలు, ఆత్మ ఫలాలు ఉన్నాయి. ఆత్మ ఫలాలు 9, శరీర క్రియలు ఉన్నాయి. ఇవి చంపితే, ఇవి చస్తే, వీటిని పాతి పెడితే మనం ఫలిస్తాం. అంతే. ఇవే ఒక రకంగా పనికిరాని తీగలు, ఒక రకంగా పనికిరాని తీగలు. వీటిని తీసేసుకోవాలి పిల్లలు. ఈ రాత్రి బైబిల్ స్టడీలో యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు మనల్ని కోరుకొని నియమించాడంట. ఎందుకు కోరుకున్నాడు, ఎందుకు నియమించాడు అంటే మనము ఫలించాలి అని. మనం చిన్న మొక్క నాటితే అది బతకాలి, అది పువ్వులు పూయాలి, కాయలు కాయాలి, ఫలించాలి అని కోరుకుంటాం. దేవుడు తన చేతులతో తన రూపంలో మానవుని తయారు చేసి ఈ మానవుడు ఫలించాలని కోరుకుంటున్నాడు. దేవుడు తన సొంత రక్తం ఇచ్చి సంపాదించిన సంఘం ఫలించాలని, అభివృద్ధి చెందాలని, ఎదగాలని, సంఘము అని పిలువబడుతున్న విశ్వాసులు, దేవుని బిడ్డలు ఫలించాలని దేవుడు ఆశిస్తున్నాడు, దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని కోరిక అదే, దేవుని ఆశ అదే. మనం ఫలించాలంటే ఇవి చేయాలి. నీటి కాలువ ఎవరన్నా నాటబడాలి, మంచి నేలలో విత్తబడాలి, పనికిరాని తీగలు తీసివేయాలి, శరీర క్రియలను చంపివేయాలి. శరీరంలో చచ్చిపోవాలి, పాపములో చచ్చిపోవాలి. పాపములో చనిపోయి ఆత్మీయంగా బ్రతకడం అంటే అదే కదా. బాప్తిస్మములో ముచ్చినప్పుడు శారీరకంగా చనిపోవడం, ఆ నీళ్ళలోంచి పైకి
తీసినప్పుడు ఆత్మీయంగా బ్రతకడం, ఆత్మీయంగా బ్రతకడం. ప్రియులారా, మనము పాపములో చావాలి. పాపములో చావాలి అంతే. పాపంలో చావాలి. లివింగ్‌స్టన్ అనే ఒక మిషనరీ సేవకుడున్నాడు పెద్దాయన. ఆయన తన యవ్వన కాలంలో ఒక అమ్మాయిని ప్రేమించినాడు. లోకంలో పడిపోయాడు. తరువాత కాలక్రమంలో ఆయన దేవుని ద్వారా వాక్యం విని ఆయన మేలు పొంది ఆత్మీయంగా రక్షించబడిన తర్వాత చాలా రోజుల తర్వాత అంతకు ముందు అతను ప్రేయసిగా ఉన్నటువంటి ప్రేమించినటువంటి ఆ యవనస్తురాలు కనబడి హాయ్ లివింగ్స్టన్ అంటా ఉందంట. హాయ్ లివింగ్స్టన్ అంటే లివింగ్స్టన్ పలకట్లేదంట. ఏంటి ఈయన నన్ను గుర్తుపట్టలేదా ఏంటి? చాలా గ్యాప్ వచ్చింది. ఈయన గుర్తుపట్టలేదా? ఇతను నా లవర్ కదా అన్నట్టుగా ఆమె భావిస్తా హాయ్ లివింగ్స్టన్, లివింగ్స్టన్ నేను అంటా ఉందంట. ఆయన దూరంగా ఉండమ్మా, నాకేం చెవుడు లేదు, నాకు వినపడుతుంది. నువ్వేనేమో కానీ నేను కాదు. నువ్వు లివింగ్స్టనే కదంటే ఆ లివింగ్స్టన్ చనిపోయాడు. ఈ లివింగ్స్టన్ నూతనంగా జన్మించాడు. నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, పాపంలో చనిపోయాను, పాపాన్ని విడిచిపెట్టాను, నేను ఇప్పుడు ప్రభు కోసం బ్రతుకుతున్నాను, పరిశుద్ధంగా బ్రతుకుతున్నాను అన్నాడంట. అంతే. గోధుమ గింజే కాదు, మొక్కజొన్న గింజ అయినా కాన గింజ అయినా ఏ గింజ అయినా పచ్చిది నాటం, చనిపోయిన గింజనే నాటుతాం. చనిపోయి నీళ్లు తగిలి ఎరువు తగిలి అప్పుడు అది మళ్ళా బ్రతికిద్ది. మనం ఫలించాలంటే పాపములో చావాలి, శరీర క్రియల్లో చావాలి. అప్పుడు మాత్రమే మనం ఫలిస్తాం. ఈరోజు చాలా మంది ఫలించకపోవడానికి శరీర క్రియలు విడిచిపెట్టట్లేదు. చంపడం అటు ఉంచండి, అసలు వదిలిపెట్టట్లేదు. శరీర క్రియలను జురుకుంటున్నారు, దాంట్లోనే ఆనందిస్తున్నారు, అందుకే ఫలించడం లేదు. ఒక్క మాట చెప్తా, 8:53. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును అంటలేండి. ఫలించును. ఎవరు ఫలిస్తారు అంటే ఎవరైతే యేసుక్రీస్తు నందు నిలిచి ఉంటారో వారు ఫలిస్తారు. లేదా ఎవరి యందు యేసుక్రీస్తు ఉంటాడో వారు ఫలిస్తారు. నా యందు ఎవడు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వారు బహుగా ఫలిస్తారు. బహుగా, చాలా పెద్ద మాట ఇది. అసలు బహుగా తీసేయండి, ఊరిక ఫలించుడు అనే మాట పెట్టుకోండి చాలు. ఎప్పుడు ఫలిస్తామంటే సూత్రం, మనం ఆయన ఏదో నిలిచి ఉంటే ఫలిస్తాం. మనము మన పిల్లల్ని వారు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు వచ్చిన తర్వాత లేదా పెద్ద అవుతున్న కొలది ఏ స్కూల్లో జాయిన్ చేస్తే వీళ్ళు బాగుపడతారు, ర్యాంక్ సంపాదిస్తారు, జాబ్ సంపాదిస్తారు, బాగుపడతారు, ఉన్నత స్థితికి వెళ్తారు అని ఆలోచన చేస్తూ ఉంటాం. ఒక స్కూల్లో జాయిన్ చేస్తాం, అయినా ఆలోచన చేస్తుంటాం, ఈ స్కూల్ బాగుందా లేదా, ఆ స్కూల్ బాగుందా, ఈ స్కూల్ బాగుందా చూస్తూ ఉంటాం. ఎందుకు? ఇదే ఫలించడం కోసమే. ప్రియులారా, ఒక మాట చెప్తున్నాను, నేను ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లేదు, డీప్ వివరణ కూడా నేను ఇవ్వట్లేదు. ఒక అవుట్లైన్ మాత్రమే మీకు ఇస్తున్నాను. అదేంటంటే, ఎవరైతే యేసుక్రీస్తు నందు నిలిచి ఉంటారో, అంటే యేసుక్రీస్తు నందు నిలిచి ఉండడం అంటే ఏంటి? నేను ఇట్లా రాసుకున్నా, నాకు వచ్చిన ఆలోచన, నాకు వచ్చిన థాట్స్. ఆయన మీద ధ్యాస ఉంచడం.
ఆయన మీద మనసు ఉంచడం, ఇదే ఆయన నిలిచి ఉండడం అంటే. అంటే ఆయన ఆజ్ఞలు పాటించడం, ఆయన మీదే ధ్యాస, పొద్దుగూకులు ఆయన మీదే ధ్యాస ధ్యాస ధ్యాస, ఆయన మీదనే మనసు ఉంచడం, ఆయన ఆజ్ఞల మీద మనసు ఉంచడం, ఆయన వాక్యం మీద మనసు ఉంచడం, ఆయన ఎందుకు నిలిచి ఉండడం అంటే ఆయన ఆజ్ఞలు పాటించడం ప్రియులారా, వాక్యాన్ని గైకొనడం. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము, అది ఆజ్ఞ, వాక్యం, అది గైకొనడు. ఆయన ఎందుకు నిలిచి ఉండడం అంటే ఆయన చెప్పింది చేయడం, ఆయన మాట వినడం. ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో మనము ఆయన ఎందుకు నిలిచి ఉన్నామా? ఎవరు ఎందుకు నిలిచి ఉన్నాం? ఏ వాలం చేస్తున్నాం? ఆలోచన చేయండి. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 22వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 22వ వచనం. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచించబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. ఎవరైతే పరిశుద్ధంగా ఉంటారో, పరిశుద్ధులుగా జీవిస్తారో వాళ్ళే ఫలిస్తున్నట్టు గుర్తు. అంటే ఇక్కడ పాపము నుంచి విమోచించబడిన వారు ఫలిస్తారు. పాపము నుంచి విమోచించబడిన వారు. మనము మన పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా మనలను పాపము నుంచి విడిపించుటకు, రక్షించుటకు తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు అనే కుమారునిగా 2025 సంవత్సరాల క్రితం ఈ లోకంలో పుట్టాడు. ఆయన జన్మతః పాపి కాదు, కర్మతః పాపి కాదు. ఆయనలో ఏ పాపం లేదు. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటము లేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. కానీ 24వ వచనం 3వ వచనములో మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. పాపము లేనివాడు మన పాపములు మోసాడు. నోట ఏ కపటము లేనివాడు మన కోసం సిలువ మోసాడు, సిలువ ఎక్కాడు, కొట్టబడ్డాడు, రక్తం చిందించాడు, మరణించాడు. ఏ పండు అయితే తినొద్దని దేవుడు ఆజ్ఞాపించాడో మీరు ఫలించాలంటే, తినవద్దన్న పండు తిని పాపములో పడిపోయిన మానవులను రక్షించడానికి, వారి సిగ్గు కప్పడానికి ఆ రోజున ఒక జంతువును చంపి వారికి చర్మపు చొక్కాలు తొడిగిన దేవుడు ఈ రోజున మన పాపము కప్పడానికి కాదు, మన పాపాన్ని తీసివేయడానికి ఆయన తన రక్తం చిందించాడు. ఆ రోజున జంతువును చంపేశాడు. ఆ జంతువు చర్మం తీసుకొచ్చి వాళ్ళ సిగ్గు కప్పాడు. ఈ రోజున మన సిగ్గు తీసివేయడానికి, మన పాపం తీసివేయడానికి, మనము పాపం నుంచి విమోచించడానికి, రక్షించడానికి పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, ఏ పాపము లేనివాడు, సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరం స్తోత్రారుడై ఉన్న దేవుడు నా పాపం నిమిత్తమై శిలువ మోసాడు. కలవరిగిరిలో వేలాడదీయబడ్డాడు, అవమానించబడ్డాడు, దూషించబడ్డాడు. ఎందుకంటే మనల్ని విమోచించుటకు, అక్కడ రాయబడినమాట, పాపము నుండి విమోచించబడితేనే ఫలిస్తాం. పాపము నుండి విమోచించుటకు ఆయన ఘోరాతి ఘోరమైన అవమానం, శిరోశ్రమలు భరించాడు. ప్రియరా, యోహాను సువార్త 15వ అధ్యాయం అంతా కూడా నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు అని చెప్పాడు.
మా తీగలం ఆ ద్రాక్ష తోట సంఘమే, ఆ ద్రాక్ష తోట మనమే, విశ్వాసులమే, పరిశుద్ధపరచబడిన వారమే, పిలువబడిన వారం, ఏర్పాటు చేయబడిన వారం, రాజులని యాజక సమూహంగా చెప్పబడిన మనం ఫలించాలని దేవుడు కోరుతా ఉన్నాడు, ఫలించాలని ఆశిస్తా ఉన్నాడు, ఫలించాలని ఆశిస్తున్నాడు. యాక్చువల్గా 9:30 వరకు చెప్పాలి వాక్యం, నేను 9కే ముగిస్తున్నాను, చాలు 30 నిమిషాలు. మనం ఫలించాలి. ఫలించాలంటే 1 నీటి కాలువ ఎవరిన నాటబడాలి, 2 మంచి నేలను విత్తబడాలి, 3 పనికి రాని తీగలు తీసివేయాలి, 4 మనం శరీరంలో పాపంలో చచ్చిపోవాలి, 5 ఆయన యందు నిలిచి ఉండాలి, 6 పాపము నుండి విమోచించబడాలి. నువ్వు విమోచించబడ్డావా? ఇంకా విమోచించబడిన వారు ఉంటే, రక్షించబడిన వారు ఉంటే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. యేసుక్రీస్తు వారు ఎవరు, ఆయన ఎందుకు వచ్చాడు, ఎందుకు శిలువనెక్కాడు, ఎందుకు శిలువలో రక్తం చిందించాడు, ఎందుకు మరణించాడు, ఈ మాటలు చెప్పాను. పాపం లేని పరిశుద్ధుడు మన కోసం శిలువలో ఉరగాడదీయబడ్డాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినాన మృత్యుంజయునిగా తిరిగి లేచాడు. ఈయన యందు మాత్రమే నిత్య జీవం, ఈయన ద్వారా మాత్రమే పరలోక రాజ్యం. ఈయన నమ్ముకుంటే మోక్షం, నమ్మకపోతే నరకం. కాబట్టి ఈ మాటలు నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన యందు నిలిచి ఫలించాలని నా హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించుగాక. సమయాన్ని సంఘ పెద్దలకు, సేవకులకు అప్పచెప్తున్నాను.